హాయ్ అండి. ఒక్క టాబ్లెట్ సీట్‌తో సూదుల దారం ఎక్కించొచ్చని మీకు తెలుసా? చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారండి. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మరి ట్యాబ్లెట్ సీడ్స్ ఉంటాయి కదండి, మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ లేదంటే మనం వాడేసినటువంటి ట్యాబ్లెట్ సీడ్స్ ఖాళీ అయిపోయినాయని పడేస్తూ ఉంటాం కదా, అలాంటి ట్యాబ్లెట్ సీడ్ని తీసుకొని ఇలాగా ఎడ్జ్ని అయితే కట్ చేసుకోవాలండి. సిజర్ తీసుకొని ఇలాగా కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా సన్నగా అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ ట్యాబ్లెట్ సీడ్ లేబుల్ని అంటే ఇలా మనం ఎడ్జ్ని అయితే కట్ చేసాం కదండి, అలా కట్ చేసుకున్నటువంటి ఈ ఎడ్జ్ని ఇలా కొద్దిగా ఒక టగ్ లాగా ఇలాగ సిజర్ పెట్టి ఇలా అనుకోవాలి. ఇలా అంటే ఒక టగ్ లాగా ఇచ్చుకోవాలండి. ఇలా ఇప్పుడు దీంతో ఎలా సూదులు దారం ఎక్కించాలో చూద్దాము. నీడిల్ తీసుకొని ముందుగా ఇలాగా ట్యాబ్లెట్ సీట్ని నీడిల్లోనికి ఎక్కించేసుకోవాలండి. నీడిల్లోనికి ఈ ట్యాబ్లెట్ సీట్స్ ఎడ్జ్ని ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇలా మామూలు థ్రెడ్ని తీసుకొని ఈ విధంగా ఆ టగ్ లాగా ఇచ్చుకున్నాం కదండి ట్యాబ్లెట్ సీట్కి, ఇలా ఆ టగ్లో దారం పెట్టేసి ఇలా అనుకుంటే చాలండి. మనం చాలా ఈజీగా సింపుల్గా ఇలా దారం అయితే ఎక్కించేసుకోవచ్చు. ముందుగా ఆ ట్యాబ్లెట్ ఎడ్జ్ని మనం నీడిల్లోనికి ఎక్కించుకున్న తర్వాత ట్యాబ్లెట్ ఎడ్జ్ టగ్లో ఇలా దారాన్ని పెట్టేసి ఇలా అనుకుంటే చాలండి. చాలా ఈజీగా సింపుల్గా దారం అయితే ఎక్కుతుంది. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. చాలా ఈజీగా సింపుల్గా ఎక్కించేసుకోవచ్చు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా ఎవరికైనా కనిపిస్తుందండి. ట్యాబ్లెట్ సీట్ ఎడ్జ్ని ఈ విధంగా కట్ చేసేసుకొని చక్కగా ముందుగా ఈ ట్యాబ్లెట్ సీట్ని మనం ఇలాగ ఎక్కించేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించేసుకోవచ్చు. ఒకరి హెల్ప్ లేకుండా ఇలా ఎన్ని దారాలనైనా ఎక్కించేసుకోవచ్చు. ముఖ్యంగా టైలరింగ్ చేసే వాళ్ళకి సూదిలో దారం ఎక్కించాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. కళ్ళు సరిగా కనిపించక ఒక్కొక్కసారి అర్జెంటు బట్టలు కుట్టాలి అనుకున్నప్పుడు వాళ్ళకి కళ్ళు సరిగా కనిపించక నీడిలోనికి దారం కూడా ఎక్కించుకోలేకపోతారు కదండి. అలాంటి వాళ్ళకి ఈ చిన్న ట్రిక్ ద్వారా చాలా ఈజీగా సింపుల్గా ఎక్కించేసుకోవచ్చండి. ఇలా మిషన్ నీడిల్లోనికైనా లేదంటే మామూలు నీడిల్లోకైనా ఈ విధంగా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చండి. ఒకరి హెల్ప్ లేకుండా ఒకరిని బతిమాలే పని లేకుండా ఈజీగా మనమే ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చండి. ఒక్క ట్యాబ్లెట్ సీట్తో మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి. ఒక టగ్ లాగా ట్యాబ్లెట్ సీట్కి ఇలా ఇచ్చామనుకోండి, ఆ గాడిలో ఈ విధంగా దారం పెట్టేసి నీడిల్లోనికి ఇలా లాగేసుకుంటే చక్కగా ఈజీగా మనకి దారం అయితే ఎక్కుతుందండి. సో ఈ టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుంది కాబట్టి ఇలాంటి ట్యాబ్లెట్ సీట్ ఉంటే ఇలా ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఒకరిని బతిమాలే పని లేకుండా అప్పటికప్పుడు మనమే ఇలా ఈజీగా ఎక్కించేసుకోవచ్చు. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా చాలా ఈజీగా ఎక్కించేసుకోవచ్చు అండి. ఇంకొక టిప్ కూడా షేర్ చేస్తున్నాను. ట్యాబ్లెట్ సీట్ని మనం ఎందుకీ పనికిరాని వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదండి. వేస్ట్ అని పడేసే బదులు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. సిజర్లు కానీ మన ఇంట్లో ఇలా కిచెన్లో యూజ్ చేసుకునే సిజర్లు ఉంటాయి కదండి, ఆ సిజర్లు కొన్ని రోజులకి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి కదా. అలా షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు మనం పక్కన పడేస్తూ ఉంటాము, లేదంటే మళ్ళీ బయటికి షాప్ తీసుకెళ్ళి షార్ప్నెస్ అనేది తెచ్చుకుంటూ ఉంటాం. అటువంటి ఇబ్బంది లేకుండా ఇంట్లోనే ఈజీగా మనం చక్కగా షార్ప్నెస్ అయితే పెంచుకోవచ్చండి. అది ఎలా అంటారా, ఒక ట్యాబ్లెట్ సీట్ తీసుకొని అయిపోయిన ట్యాబ్లెట్ సీట్ని తీసుకొని ఇలాగా మనం కట్ చేస్తూ ఉన్నామనుకోండి, చక్కగా మనకి ఇలా సిజర్కి అయితే పొదును వస్తుందండి. అంటే షార్ప్ అనేది వస్తుంది. చక్కగా ఇలాగా మనం అనుకుంటూ ఉంటే చాలండి ట్యాబ్లెట్ సీట్ని చాలా ఈజీగా సింపుల్గా మనకి షార్ప్నెస్ అయితే పెరుగుతుందండి. సో మనం ఇలాగా ఏదైనా పాల ప్యాకెట్ కానీ లేదంటే ఏదైనా పేపర్ కట్ చేయాలన్నా లేకపోతే ఏదైనా సరుకులు ప్యాకెట్స్ ఏదైనా కట్ చేయాలన్నా కూడా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే కట్ అయిపోతుంది. ఇలా వేస్ట్ అని పడేసే ట్యాబ్లెట్ సీట్తో చక్కగా సిజర్కి షార్ప్నెస్ అయితే పెంచుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.